ఈ దొంగల భయంతో వ్యాపారస్తులు సింగిల్గా వెళ్ళరు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి గుంపులుగా వెళ్ళేటువంటి వ్యాపారస్తులని ఏమని పిలుస్తారు అంటే బిడారులు అని పిలవడం జరుగుతుంది. బిడారులు మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ట్రేడర్స్ అని అర్థం. ఏ గ్రూప్ ఆఫ్ ట్రేడర్స్ అంటే ఒక్కొక్కరు వెళ్ళరు, వ్యాపారం చేసుకోవడం కోసం కొంతమంది కలిసి ఒక గ్రూప్ లాగా వెళ్ళడాన్ని ఏమని పిలుస్తారు? దొంగల భయంతో, బందిపోట్ల భయంతో ఒక్కొక్కరు వెళ్లకుండా ఒక గ్రూప్ లాగా వెళ్ళి వ్యాపారం చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే బిడారులు. అందరూ వ్యాపారస్తులే, కాకపోతే దానికి చిన్న డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. నిగమ సభలు, నకరము, సార్ధవాహులు, బిడారులు. మరి శాతవాహనుల కాలంలో వైశ్యులు అనేటువంటి వాళ్ళు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వ్యాపార సంస్థలని, వ్యాపార ఆర్గనైజేషన్ని ఏమని పిలిచారు అంటే నకరము అని పిలవడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ని, ఆ వ్యాపార సంస్థలని, లేకపోతే ఆ వ్యాపారులు చేసేటువంటి వాళ్ళ యొక్క గ్రూప్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే నకరము అని పిలిచారు. నెక్స్ట్ది శూద్రులు అనేటువంటి వాళ్ళలో వీళ్ళు సమాజంలో కొంచెము తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు శూద్రులు అనేటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఆధారంగా, వాళ్ళు చేసేటువంటి వృత్తుల ఆధారంగా బేస్డ్ ఆన్ దేర్ ఆక్యుపేషన్స్ శూద్రాస్ వర్ డివైడెడ్ యాజ్ 18 బ్రాంచెస్. 18 శాఖలుగా విడిపోయారు. శూద్రులు తాము చేసేటువంటి వృత్తుల ఆధారంగా ఎన్ని రకాలైనటువంటి వృత్తి పని వాళ్ళు ఉన్నారు అంటే 18 రకాలైనటువంటి వృత్తి పని వాళ్ళు ఉండేవాళ్ళు. 18 రకాలైనటువంటి వృత్తులు చేసే వాళ్ళు ఉన్నారు. 18 రకాలైనటువంటి శూద్రుల్లో కూడా సబ్ క్యాస్టులు ఇవన్నీ. శూద్రుల్లో కూడా వాళ్ళు చేసేటువంటి వృత్తి ఆధారంగా, వాళ్ళు చేసేటువంటి పని ఆధారంగా మళ్ళీ 18 రకాలైనటువంటి సబ్ క్యాస్టుల్లాగా విడగొట్టడం జరిగింది. 18 రకాలైనటువంటి వృత్తులలాగా విడగొట్టడం జరిగింది. మరి శూద్రుల్లో 18 రకాల వృత్తుల వాళ్ళు, 18 రకాల ఆక్యుపేషన్స్ని చేసే వాళ్ళు ఉన్నారు అంటున్నాం. మరి ఆ 18 రకాల వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ ఏంటి? ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ ఇక్కడి నుంచే. ఈ 18 రకాల ఆక్యుపేషన్స్ ఏంటి, వాళ్ళని ఏమని పిలుస్తారు అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అండి. చూద్దాం. ఒక్కొక్క 18 రకాల నేను వృత్తుల గురించి చెప్తున్నాను. 18 రకాల వృత్తి అనేటువంటివి ఏమున్నాయి అనేటువంటివి చూస్తున్నాం. శూద్రుల్లో 18 రకాలైనటువంటి ఆక్యుపేషన్స్ ఉన్నాయి, 18 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్తున్నాం. దాంట్లో ఫస్ట్ది కోలిక శ్రేణి. కోలిక శ్రేణి లేకపోతే కోలిక శ్రేణి లేకపోతే కోలిక అంటే హ్యాండ్లూమర్స్, చేనేత పనివారు, బట్టలు నేయవారు, లేకపోతే నేత పనివారు అని పెట్టుకోండి. హ్యాండ్లూమర్స్ నేత పనివారు, బట్టలు వేసేవాళ్ళు హ్యాండ్లూమర్స్. కోలిక శ్రేణి అంటే నేత పని వాళ్ళు. నెక్స్ట్ది తిలపిసక శ్రేణి. ఆయిల్ మిల్లర్స్ నూనెను తయారు చేసే వాళ్ళు, గానుగ పట్టే వాళ్ళు. నూనెను తయారు చేసే వాళ్ళు, గానుగ పట్టేవాళ్ళు. తిలపిసక అంటే నూనెను తయారు చేసేవాళ్ళు. గానుగలు ఉంటాయి, గానుగ మిషన్లు ఉంటాయి చూడండి, నూనెను తీస్తూ ఉంటాయి. వేరుశనగ నూనె లేకపోతే నువ్వుల నూనె ఇవన్నీ తీసేటువంటి శ్రేణిని ఏమని పిలిచారు అంటే తిలపిసక. నెక్స్ట్ గాంధిక శ్రేణి. పర్ఫ్యూమర్స్ సుగంధ పరిమళాలు తయారు చేసే వాళ్ళు. పర్ఫ్యూమర్స్ సుగంధ పరిమళాలను తయారు చేసే వాళ్ళు. గాంధిక శ్రేణి సుగంధ పరిమళాలని తయారు చేసేవాళ్ళు పర్ఫ్యూమర్స్. నెక్స్ట్ది
కమారా అంటే కమ్మరి పని చేసేటువంటి వాళ్ళు, ఐరన్ స్మిత్, ఇనుప పని చేసేటువంటి వాళ్ళు కమ్మరులు. ఐరన్ స్మిత్ అంటే ఇనుప పని చేసే వాళ్ళు. కమారా కమ్మరులు అంటే ఇనుప పని చేసేటువంటి వాళ్ళు. నెక్స్ట్ కసకారా. కసకారా ఇత్తడి పని చేసేటువంటి వాళ్ళు. ఇత్తడి అండి. కసకారా ఇత్తడి పని చేసేటువంటి వాళ్ళు. వస్సకారా. వస్సకారా అంటే మేదరులు. మేదర ఈ క్యాస్ట్ తెలుసు కదండి. మేదరులు ఏం చేస్తారు? బుట్టలు నేస్తూ ఉంటారు. బుట్టలు నేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మేదరా క్యాస్ట్. మేదరులు అడవికెళ్ళి వెదురు తీసుకొచ్చి వెదురు బుట్టలు వేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళు మేదరులు. అంటే వెదురు బుట్టలు వేసేవాళ్ళు. మేదరులు అంటే వెదురు బుట్టలు వేసేవాళ్ళు. దస్సకారా చేపలు పట్టేవాళ్ళు, ఫిషర్మెన్స్. చేపలు పట్టేవారు. నెక్స్ట్ చర్మకారా చెప్పులు కుట్టేవాళ్ళు. చర్మకారా ఫుట్ మేకర్స్, చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు. షూ మేకర్స్ అని పెట్టు. షూ మేకర్స్ చెప్పులు కుట్టేవాళ్ళు. చర్మకారా షూ మేకర్స్. నెక్స్ట్ సువర్ణ శ్రేణి. సువర్ణ శ్రేణి గోల్డ్ స్మిత్, బంగారు పనులు చేసేటువంటి వాళ్ళు. సువర్ణ శ్రేణి బంగారు పనులు చేసేటువంటి వాళ్ళు. నెక్స్ట్ కుశీలవ యాక్టర్స్, నటులు, యాక్టింగ్ చేసేటువంటి వాళ్ళు. కుశీలవ. కుశీలవ నటులు. నెక్స్ట్ సౌందిక. టాడీ వర్కర్స్ అంటే కళ్ళు గీసేవాళ్ళు. సౌందిక కళ్ళు గీత కార్మికులు. టాడీ వర్కర్స్ కళ్ళు గీత కార్మికులు, కళ్ళు తీసేవాళ్ళు. సౌందిక టాడీ వర్కర్స్, కళ్ళు తీసేవాళ్ళు. నెక్స్ట్ నపీత మంగలి. రజక వాషర్మెన్, చాకలి. నపీత మంగలి, రజక చాకలి. నెక్స్ట్ వడయాంత్రిక. నెక్స్ట్ వడయాంత్రిక అంటే వ్యవసాయ పరికరాలు తయారు చేసేటువంటి వాళ్ళు. వ్యవసాయ పరికరాలు తయారు చేసేటువంటి వాళ్ళు. వడయాంత్రిక అంటే వ్యవసాయ పరికరాలు తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ది మాలకారా. మాలకారా మాలలు కుట్టే అంటే పూలమాలలు కుట్టేటువంటి వాళ్ళు. మాలలు కుట్టేటువంటి వాళ్ళు, లేకపోతే మాలలు అల్లే వాళ్ళు, పూలమాలలు కుట్టేటువంటి వాళ్ళు. కుమ్మరి కుండలు తయారు చేసేవాళ్ళు. పాట్ మేకర్స్ కుండలు తయారు చేసేవాళ్ళు. వధిక
వడ్డీ వ్యాపారులు, మనీ లెండర్స్, వద్దిక, వడ్డీ వ్యాపారులు. ఇంకెవరైనా ఒకరున్నారు, కార్పెంటర్సా ఏంటండి? వార్ధకారులా? వాయిద్యకారులా? అది కాదు. సరే వస్తుందిలేండి, నేను అక్కడికి వచ్చేలోపు నాకే గుర్తొస్తుంది. కోలిక శ్రేణి అంటే నేత పని వాళ్ళు, తిల పిసక అంటే నూనెను తీసేవాళ్ళు, గాంధికులు అంటే సుగంధ పరిమళాలు తయారు చేసేవాళ్ళు, కమర అంటే కమ్మర పని చేసేటువంటి వాళ్ళు, అంటే ఇనుప పని చేసేటువంటి వాళ్ళు, కసకార అంటే ఇత్తడి పని చేసేటువంటి వాళ్ళు, వస్సకార అంటే మేదరులు, దస్సకార అంటే చేపలు పట్టేవారు, చర్మకార అంటే చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు, సువర్ణ శ్రేణి అంటే బంగారు ఆభరణాలు తయారు చేసేటువంటి వాళ్ళు, కుశీలవ నటులు, సౌందిక కళ్ళు గీత కార్మికులు, సౌందిక అంటే కళ్ళు తీసేవాళ్ళు, నపీత మంగలి, రజక చాకలి, వడయాంత్రిక వ్యవసాయ పనిముట్లు తయారు చేసేవాళ్ళు, మాలకార పూలమాలలు అమ్మేటువంటి వాళ్ళు. ఇది కులాల, కుమ్మరి అని పెట్టకుండా డైరెక్ట్గా కులాల అని పెట్టుకోండి. కులాల కుండలు తయారు చేసేవాళ్ళు, కులాల కుండలు కుమ్మరి అని లేకుండా కులాల కుండలు తయారు చేసేటువంటి వాళ్ళు, కులాల కుండలు తయారు చేసేటువంటి వాళ్ళు. వధిక వడ్డీ వ్యాపారులు, వధిక అంటే వడ్డీ వ్యాపారులు. 18th ఏముంది? హాలికులు. సరే, వ్యవసాయం చేసేవాళ్ళు. హాలికులు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు. హాలికులనే గహపతులు అని పిలుస్తాం. హాలికులనే గహపతులు అని కూడా పిలుస్తాం. ఓకేనా? నేను దీనికి క్లారిటీ ఇస్తాను చూడండి. మీరు చదివేటువంటి బుక్కుల్లో మ్యాక్సిమం ఇవి ఉంటాయి. ఒక 3-4 అంటే నేను చెప్పినటువంటి వాటిలో ఒక 3-4 నేను ఇవి 18 శ్రేణులు అని చెప్తున్నాను, 18 రకాల వృత్తి పని వాళ్ళు అని చెప్తున్నాను. ఇంకొక బుక్కుల్లో ఒక 3 వేరేటివి ఉండొచ్చు, ఇంకొక బుక్కుల్లో ఇంకొక 3 వేరేటివి ఉండొచ్చు. కాకపోతే అల్టిమేట్గా మనం నేర్చుకోవాల్సింది ఇటువైపు ఉన్నాయే కోలిక శ్రేణి అంటే ఏంటి మనకు తెలియాలి. కోలిక శ్రేణి అంటే ఏంటండి? నేత పని వాళ్ళు. ఈ 18 అనేం కాదు, ఇంకా 4-5 ఉన్నా కూడా వాటన్నిటికీ మీనింగ్స్ తెలుసుకుంటే చాలు. ఈ 18 శ్రేణులే ఉన్నాయి అనేటువంటి దానికి ఎక్కడా కూడా మనకి ఆధారం అనేటువంటిది దొరకదు, సోర్స్ అనేటువంటిది దొరకదు. నేను చెప్పినటువంటివి ఈ 18 శ్రేణులు అనేటువంటివి వేరే ఒక 2-3 బుక్స్ని బేస్ చేసుకొని, ఇంకా కొన్ని బుక్స్లో ఈ 18లో ఒక 2-3 వేరేటి ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఒక 2 తీసేసి అక్కడి నుంచి వేరేటి ఏదైనా 2 ఉండొచ్చు. అంటే ఈ 18 రకాల శ్రేణుల్లో ఉన్నదేది లేనిదేది అనేది క్వశ్చన్ కాదు. ఇవే 18 శ్రేణులు అనేటువంటిది కూడా క్వశ్చన్ కాదు. మీకు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే 18 రకాల వృత్తి పనుల వాళ్ళు ఉన్నారు, 18 రకాల శ్రేణులు ఉన్నాయి. ఒక్కొక్క రకమైనటువంటి శ్రేణి, ఒక్కొక్క రకమైనటువంటి వృత్తి పని వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఆక్యుపేషన్స్లో ఉన్నారు అనేటువంటిది నేర్చుకోవాలి. మీరు ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ శ్రేణి లేకపోతే అష్టాదశ శ్రేణులు అంటాడు. 18 రకాల వృత్తి పనుల్లో లేనిదేంటి ఎక్కడా క్వశ్చన్ కాదు. 18 రకాల వృత్తి పనుల్లో ఉన్నదేంటి అసలు క్వశ్చనే కాదు. మనకు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇటువైపువి
దానికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటి అనేటువంటిది. నపీత అనగా అంటాడు అంటే మంగలి, రజక అంటాడు చాకలి, కులాల కుండలు తయారు చేసేవాళ్ళు, వదిక అంటారు వడ్డీ వ్యాపారులు, వదిక అంటే వడ్డీ, వస్సకార మేదరులు వెదురు బుట్టలు వేసేటువంటి వాళ్ళు, దశకార చేపలు పట్టేవాళ్ళు, సువర్ణ శ్రేణి బంగారు ఆభరణాలు చేసేటువంటి వాళ్ళు. అంటే మనకు మీనింగ్స్ తెలియాలి. కోలిక శ్రేణి అంటే ఏంటో తెలియాలి, తిలపిసక శ్రేణి అంటే ప్రతిదీ కూడా బైహాడ్ చేయాల్సిందే. ఈ 18 రకాల శ్రేణులు అనేటువంటివి బైహాడ్ చేయాల్సి. నేను ఇక్కడ 18 రకాల శ్రేణులు అని చెప్పానని మళ్ళీ వేరే చోట ఈ 18 రకాలు ఇవే చెప్పాలని ఏమీ లేదు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఇవే 18 రకాల శ్రేణులు అని చెప్పడానికి ఏమీ లేదు. ఒక 2-3 వేరియేషన్స్ అనేటువంటివి ఉంటాయి. ప్రతి బుక్లో కూడా 2-3 వేరియేషన్స్ ఉంటాయి. వాటిని మీరు సారు ఈ 18 చెప్పాడు కదా, ఇవి ఈ సారు చెప్పిన వాటిల్లో లేవు అనుకోమాకండి. ఒకవేళ 2 మీకు కొత్తవి వచ్చాయి అనుకోండి, దీని కింద రాసుకోండి. 18 సపరేట్గా పెట్టుకొని దాని కింద ఆ రెండింటిని యాడ్ చేసుకోండి. వాటి యొక్క మీనింగ్స్ నేర్చుకోండి చాలు. అర్థమవుతుందని నేను చెప్పేది? అవి కూడా యాడ్ చేసుకొని వాటి యొక్క మీనింగ్స్ నేర్చుకోండి చాలు. 18 రకాల శ్రేణులు నేను ఇవి చెప్తున్నాను. ఏదైనా కొన్ని బుక్స్లో ఒక 2-3 ఆల్టర్నేషన్ ఉండొచ్చు. వాటిని చూసి కంగారు పడిపోమాకండి. ఇవే 18 రకాల శ్రేణులు అనుకోమాకండి. ఆ రెండింటిని కూడా యాడ్ చేసుకోండి. ఆ రెండింటి గురించి కూడా చదవండి. ఓకేనా? సరే, ఇప్పుడు శాతవాహనుల కాలం నాటి సమాజం గురించి చెప్తున్నాం. శాతవాహనుల యొక్క సమాజంలో మొత్తం చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది అని 4 రకాలైనటువంటి వర్ణాల వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నివసిస్తున్నారు. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు సమాజంలో అగ్రవర్ణం, అంటే సమాజంలో అగ్రభాగాన ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో ఎక్కువ రెస్పెక్ట్ పొందుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ అయినటువంటి యజ్ఞయాగాలు చేయడం, పౌరోహిత్యం చేయడం, పూజలు చేయడంతో పాటు సాధారణమైనటువంటి విధులు కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి విధుల ఆధారంగా బ్రాహ్మణులు 2 రకాలు. వాళ్ళు స్తోత్రియ బ్రాహ్మణులు లేకపోతే దేవలక బ్రాహ్మణులు. వీళ్ళు వాళ్ళ యొక్క పూజలు లేకపోతే పురస్కారాలు లేకపోతే దేవాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, యజ్ఞయాగాలు చేసేటువంటి వాళ్ళు. ఇంకొక బ్రాహ్మణులు నియోగ బ్రాహ్మణులు. అన్ని రకాలైనటువంటి విద్యలు, అన్ని రకాలైన పనులు చేసేటువంటి వాళ్ళు నియోగ బ్రాహ్మణులు. అదేవిధంగా క్షత్రియులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళు సైన్యంలో పనిచేస్తున్నారు. రాజ్య రక్షణకి, ప్రజల రక్షణకి పార్టిసిపేట్ చేస్తున్నారు క్షత్రియులు. వైశ్యులు అనేటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేసేటువంటి వైశ్య సంఘాలని నకరము అని పిలవడం జరిగింది. నకరం అనగా వ్యాపార సంఘము అని అర్థం. అదేవిధంగా శూద్రులు అనేటువంటి వాళ్ళు 18 రకాల వృత్తులను చేపడుతూ 18 రకాలుగా డివైడ్ అవ్వడం జరిగింది. ఈ 18 రకాల వృత్తుల వాళ్ళు ఒక్కొక్క వృత్తి వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి పనిని నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఉన్నప్పటికీ వీళ్ళ కాలంలో కుల వ్యవస్థ అనేటువంటిది ఆవిర్భవించినప్పటికీ, కాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఆవిర్భవించినప్పటికీ ఈ కులాల మధ్య వివక్షతలు లేవు, కులాల మధ్య డిస్క్రిమినేషన్స్ లేవు. కుల వ్యవస్థ ఆవిర్భవించింది. కుల వ్యవస్థ ఆవిర్భవించడం అంటేనే ఈ 4 రకాల కులాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర రావడం. మరి ఈ 4 రకాల కులాల వాళ్ళు ఆవిర్భవించినప్పటికీ శాతవాహనుల కాలంలో సమాజంలో వివక్షత లేదు, కుల వివక్షతలు లేవు, కాస్ట్ డిస్క్రిమినేషన్స్ లేవు. మరి ఈ వివక్షత లేదు అని మనకు ఎలా తెలుస్తుంది? మరి శాతవాహనుల కాలంలో సమాజంలో కాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు అంటున్నాం, వివక్షత లేదు అంటున్నాం. ఎలా తెలుస్తుంది అంటే, అమరావతి స్తూపం పైన ఏముంటుంది అంటే పూర్ణ కుంభం ఉంటుంది. ఉంటుందా? ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అధికార చిహ్నం పూర్ణ కుంభమేనా? అమరావతి స్తూపం పైన ఉన్న పూర్ణ కుంభమేనా? మరి
పూర్ణ కుంభం అంటే ఒక పెద్ద కుండ, అంతేనా? అంతేనా? పూర్ణ కుంభము అనేటువంటిది. సరే, అమరావతి స్తూపం పైన పూర్ణ కుంభం ఉంది. మరి అమరావతి స్తూపానికి ఈ పూర్ణ కుంభాన్ని ఇచ్చినటువంటిది, పూర్ణ కుంభాన్ని డొనేట్ చేసినటువంటి వ్యక్తి తెమీకా. ఆయన పేరేంటండి? తెమీకా. అమరావతి స్తూపానికి పూర్ణ కుంభాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, పూర్ణ కుంభాన్ని డొనేట్ చేసినటువంటి వ్యక్తి తెమీకా అనేటువంటి ఒక షూ మేకర్, చర్మకారుడు. అమరావతి స్తూపానికి పూర్ణ కుంభాన్ని డొనేట్ చేసినటువంటి వ్యక్తి, పూర్ణ కుంభాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి తెమీకా అనేటువంటి ఒక చర్మకారుడు. చూడండి, ఒక చర్మకారుడు, చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి అమరావతి స్తూపానికి పూర్ణ కుంభాన్ని డొనేట్ చేశాడు అంటే అర్థం ఆ రోజులలో కాస్ట్ సిస్టమ్ ఉంది కానీ, కాస్ట్ సిస్టమ్ ఉంది కానీ ఈ కులాల మధ్య వివక్షతలు లేవు, కులాల మధ్య డిస్క్రిమినేషన్స్ లేవు, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసేటువంటి వాళ్ళు. లేకపోతే ఇతనికి అవకాశం రాదుగా. ఒక చెప్పులు కొట్టుకునేటువంటి వ్యక్తి ఒక అమరావతి స్తూపానికి పూర్ణ కుంభం ఇచ్చాడు అంటే ఆ రోజుల్లో కులాల మధ్య వివక్షతలు లేవు. జస్ట్ వాళ్ళు చేసేటువంటి వృత్తుల ఆధారంగా డివైడ్ చేశారు కానీ సమాజాన్ని ఇంకా ఇంకా అంత రిజిడిటీ రాలా, కులాల మధ్య వివక్షతలు రాలా. కులాలు అనేటువంటివి అంటే కులాల మధ్య ఫ్లెక్సిబిలిటీ ఉండేది కానీ, కులాల మధ్య ఫ్లెక్సిబిలిటీ ఉండేది కానీ వివక్షతలు అనేటువంటివి లేవు, రిజిడిటీ అనేటువంటిది లేదు అని తెలుస్తుంది. మళ్ళీ చూడండి, తెమీకా అనేటువంటి ఒక చర్మకారుడు అమరావతి స్తూపానికి ఒక పూర్ణ కుంభాన్ని తన కుటుంబ సభ్యుల అందరితో కలిసి, తన యొక్క కుటుంబ సభ్యుల అందరితో అంటే అతని యొక్క ఫాదరు, మదరు, అతని యొక్క కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కలిసి జాయింట్ ఫ్యామిలీ లాగా ఉమ్మడిగా డొనేట్ చేస్తున్నారు. దేనిని? పూర్ణ కుంభాన్ని. మళ్ళీ చూద్దాం. తెమీకా అనేటువంటి చర్మకారుడు తన కుటుంబంతో కలిసి, తన కుటుంబ సభ్యులతో కలిసి పూర్ణ కుంభాన్ని ఎవరికి డొనేట్ చేస్తున్నాడు? అమరావతి స్తూపానికి. దీనివల్ల 2 పాయింట్లు మనం నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవచ్చు, ఏం పాయింట్లు అబ్జర్వ్ చేయవచ్చు అంటే, ఆ రోజులలో కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇంకా రాలేదు, కుల వివక్షత ఇంకా రాలేదు. దానితో పాటు సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. ఎలా తెలుస్తుంది? తన యొక్క తల్లిదండ్రులు, తన యొక్క కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరితో కలిసి పూర్ణ కుంభాన్ని ఇస్తూ ఉండడంతో ఆ రోజులలో కాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు, కుల వివక్షత అనేటువంటిది లేదు, కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది లేదు. దానితో పాటు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఉంది. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఉంది అని తెలుస్తుంది. అదేవిధంగా శాతవాహనుల కాలం నాటి సమాజం గురించి, శాతవాహనుల కాలం నాటి సోషల్ సిస్టమ్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి బుక్కులు కామసూత్రాలు అనేటువంటి బుక్. వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్రాలు, వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్రాలు అనేటువంటి బుక్కు. అదేవిధంగా వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్రాలు, అదేవిధంగా హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి, హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి. శాతవాహనుల కాలం నాటి సమాజం గురించి, సోషల్ సిస్టమ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి బుక్స్ ఏంటి అంటే వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్రాలు మరియు హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి, హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి. ఈ రోజులలో అంటే శాతవాహనుల కాలంలో సమాజంలో
స్త్రీ పురుషులు అనేటువంటి వాళ్ళు మ్యాక్సిమం ఈక్వల్గా ఉండేటువంటి వాళ్ళు, స్త్రీల పైన వివక్షతలు అనేటువంటివి తక్కువగా ఉండేటివి. స్త్రీ పురుషులు అనేటువంటి వాళ్ళపైన, అంటే స్త్రీల పైన వివక్షతలు అనేటువంటివి తక్కువగా ఉండేటివి. ఒకసారి చూద్దాం. ఈ కాలంలో మహిళల పైన వివక్షతలు అనేటువంటివి తక్కువగా ఉన్నాయి. వివక్షత అనేటువంటిది తక్కువగా ఉండేది. అదేవిధంగా స్త్రీలకి ప్రాపర్టీ రైట్, ఆస్తి పైన కూడా హక్కుని ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ రైట్, ఆస్తిపై కూడా హక్కు ఇవ్వడం జరిగింది. మహిళల పైన వివక్షతలు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా స్త్రీలకి ఆస్తి పైన కూడా హక్కు కల్పించడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఆపస్తంభుడు తెలుసు కదండి మనకి. రాసిన బుక్ ఏంటి? ఆపస్తంభ స్మృతి. ఆపస్పంద స్మృతి. ఆపస్తంభుడు రాసినటువంటి ఆపస్తంభ స్మృతి ఏమంటుంది అంటే మహిళలకు కూడా ఆస్తిలో హక్కు ఉండాలి అంటుంది. ప్రాపర్టీ రైట్ టు ఉమెన్స్ అనేటువంటిది ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆపస్తంభుడు రాసినటువంటి ఆపస్తంభ స్మృతి. ఆపస్తంభుడు రాసిన ఆపస్తంభ స్మృతి మహిళలకి ఆస్తి హక్కు ఉండాలి అని చెప్పింది. అందుకే ఆ రోజుల్లో మహిళలకి ఆస్తి పైన హక్కు కూడా ఉండేది. మహిళలకి ఆస్తి పైన హక్కు కూడా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు గౌతమి బాలశ్రీ గురించి తెలుసు కదా. గౌతమి బాలశ్రీ ఎవరివిడ? గౌతమి పుత్ర శాతకర్ణి మదర్. ఈ గౌతమి బాలశ్రీ చూడండి, భద్రయాన అనేటువంటి బౌద్ధమత శాఖకి గౌతమి బాలశ్రీ భద్రయాన అనేటువంటి బౌద్ధమత శాఖకి డొనేషన్స్ ఇచ్చింది, విరాళాలు అనేటువంటివి ఇచ్చింది. భద్రయాన బౌద్ధమత శాఖకి విరాళాలు ఇచ్చింది గౌతమి బాలశ్రీ. భద్రయాన బౌద్ధమత శాఖకి కొన్ని విరాళాలు అనేటువంటివి ఇచ్చింది. అంటే గౌతమి బాలశ్రీకి ఆ డబ్బు అనేటువంటిది ఎలా వచ్చింది అంటే, సొంతంగా ఆమె దగ్గర మనీ ఎలా వచ్చింది అంటే ఆమెకి తన యొక్క వాటాగా వచ్చినటువంటిది, వారసత్వంగా తనకి ఆస్తిలో వచ్చినటువంటి హక్కు అది. ఆవిడ సొంతంగా డొనేషన్స్ చేసింది అంటే అర్థం, వాళ్ళు సొంతంగా డొనేషన్స్ చేశారు అంటే అర్థం, వాళ్ళు సొంతంగా విహారాలు నిర్మించారు అంటే అర్థం, వాళ్ళు సొంతంగా విహారాలు చైత్యాలు నిర్మించారు అంటే అర్థం వాళ్ళకి ఆస్తి పైన హక్కు ఉండేది అని అర్థం. వాళ్ళ వాటాగా వచ్చినటువంటి డబ్బుని డొనేట్ చేసేవాళ్ళు, లేకపోతే చైత్యాలు కట్టేవాళ్ళు, లేకపోతే విహారాలు నిర్మించేటువంటి వాళ్ళు. ఇలా గౌతమి బాలశ్రీ భద్రయాన బౌద్ధమత శాఖల కోసం విరాళాలు ఇవ్వడం అనేటువంటిది ఆ రోజులలో మహిళలకి ఆస్తి హక్కు ఉండేది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తుంది. మళ్ళీ చూద్దాం. మహిళలపైన వివక్షతలు అనేటువంటివి అంతగా ఉండేటివి కాదు. ఎలా చెప్తున్నాము అంటే ఆ కాలంలో మహిళలు వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ని వాళ్ళే సొంతంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పని చెయ్యాలి అని ఎక్కడా లేదు. వాళ్ళకి ఇష్టమైనటువంటి పని చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు చేసుకునేటువంటి వాళ్ళు. మనకు గాథా సప్తశతి అనేటువంటి బుక్కును చూస్తే, గాథా సప్తశతి అనేటువంటి బుక్కును చూస్తే ఈ బుక్కులో కొంతమంది మహిళా రచయితల పేర్లు కూడా ఉంటుంది. కొంతమంది అంటే వీళ్ళు రచయితలు కూడా, కొంతమంది మహిళా రచయితలు కూడా ఉన్నారు. వాళ్ళు మాధవి, అనులక్ష్మి, రేఫా, అనులబ్ధ ఇటువంటి ఉమెన్స్ గురించి కూడా ప్రస్తావించింది. అంటే వాళ్ళకి ఆస్తిలో హక్కు ఉండేది,
అదేవిధంగా ఏ వృత్తిని చేపట్టాలి అనేటువంటి దాని గురించి కూడా ఫ్రీడమ్ ఉండేది. అందుకే వాళ్ళకు నచ్చినటువంటి వృత్తిని చేపట్టేటువంటి వాళ్ళు. ఆ కాలంలో కొంతమంది మహిళలు రచయితలుగా కూడా ఉన్నారు, ఆథర్స్గా కూడా ఉన్నారు. మరి అటువంటి ఆథర్స్ గురించి గాథా సప్తశతి అనేటువంటి బుక్కుని ప్రస్తావించింది.